సో హలో ఎవ్రీవన్. సో సిబిఎస్ఈ మనకు కొత్త కరికులం అనేది ఇవ్వడం జరిగింది. సో 2006 నుంచి 2030 వరకు 5 years ప్లాన్ అనేది ఏం చేయబోతుంది, సబ్జెక్ట్స్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో మనకు క్లియర్గా మెన్షన్ చేసింది. సో అందులో మనకు ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ చేంజ్. సో ఇప్పటి వరకు మనకు 2 లాంగ్వేజెస్ ఉండేది. ఒకటేమో ఇండియన్ లాంగ్వేజ్, ఇంకొకటేమో ఫారెన్ లాంగ్వేజ్ ఉండేది. సో ఇప్పుడు కొత్తగా మనకి ఏం చేశారంటే 2 ఇండియన్ లాంగ్వేజెస్ అంటే లోకల్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న 2 లాంగ్వేజెస్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఏంటిదనే డీటెయిలింగ్గా ఎవరికి అప్లికబుల్ అవుతుంది, అది 6th క్లాస్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు 7th ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, 8th ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుందో కూడా క్లియర్గా చూద్దాము. దాంతోపాటు కొత్తగా ఈ ఇయర్ నుంచి మ్యాథ్స్ అండ్ సైన్స్లో కూడా చాలా చేంజెస్ అనేది తీసుకొచ్చింది. సో మనకు మ్యాథ్స్లో వచ్చేసి ఇన్ని రోజులు బేసిక్ స్టాండర్డ్ అనేది ఉండేది. సో అవి రిమూవ్ చేసేసింది. సో మరి కొత్తగా ఏం పెట్టిందో కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ సైన్స్లో కూడా ఇంతవరకు ఓన్లీ 1 పేపర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి ఏం చేశారంటే స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్డ్ చేశారు. అది ఎలా ఉంటుందో కూడా మనము ఈ వీడియోలో మనం డీటెయిలింగ్గా డిస్కస్ చేద్దాము. దాంతోపాటు మనకి ఇప్పటివరకు ఏముండేదంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ 5 ఉండే. ఆప్షనల్ సబ్జెక్ట్ 1 ఉండేది. కంపల్సరీగా మనకు 5 సబ్జెక్ట్స్ అనేటివి ఉండేవి. అంటే 5+1 కంపల్సరీ 5, ఓకేనా, ఆప్షనల్ 1 అనేది ఉండేది. కానీ ఇప్పుడు చాలా చేంజెస్, అంటే 2031 వరకు మనకు ఎన్ని సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి అంటే 7 సబ్జెక్ట్ కంపల్సరీగా ఉంటాయి. 1 ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పుడు 8 సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డీటెయిలింగ్గా మనము చూద్దాము. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ది స్లైడ్స్. సో 1 by 1 కేర్ఫుల్గా చూడండి. సో మనము ఫస్ట్ ఏం డిస్కషన్ చేద్దాము అంటే ఎందులో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చిందో ఆ స్లైడ్లో ఒకసారి చూద్దాము మనం. సో వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద స్లైడ్స్, సో ఫస్ట్ స్లైడ్ వచ్చేసి వాళ్ళ థాట్స్ ఏంటి అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇది పీపీటీ, దీని గురించి నేను డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను నేను. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇది ఏ ఏరియాస్లో చేంజ్ అనేది జరిగింది అనేది మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ లాంగ్వేజెస్లో ఏమేమి చేంజెస్ జరిగాయి, మ్యాథమెటిక్స్లో ఏం జరిగినాయి అంటే సర్క్యులర్ ఏరియాస్ ఏమేమిలో చేంజ్ చేసినాయి. సో లాంగ్వేజ్ చేంజ్ జరిగింది, మ్యాథమెటిక్స్లో చేంజ్ జరిగింది, ఏం చేంజెస్ జరిగినాయో మనం చూద్దాము. నెక్స్ట్ సైన్స్లో జరిగింది, సోషల్ సైన్స్లో కూడా జరిగింది. నెక్స్ట్ కొత్త సబ్జెక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆర్ట్ ఎడ్యుకేషన్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ ఎడ్యుకేషన్స్ ఇవి మ్యాండేటరీయా, కంపల్సరీయా, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది కూడా మనము పోను స్లైడ్స్లో క్లియర్గా మనము చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం చూస్తుంటే ఫస్ట్ చూడమంటే ఫస్ట్ ఏం ఇంట్రడ్యూస్ చేసింది, 3 లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పటివరకు మనకి ఏముండేటి అంటే 2 లాంగ్వేజెస్ ఉండేటి. 2 లాంగ్వేజెస్లో అందులో ఏంటిది, ఒకటి ఫారెన్ లాంగ్వేజ్, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటిది మన ఇండియన్ లాంగ్వేజ్ ఉండేది. అంటే 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉండేది. 1+1 మాత్రమే ఉండేది. ఒకటి ఇంగ్లీష్ ఉంటే హిందీ కానీ ఓకేనా లోకల్ లాంగ్వేజ్ కానీ చూజ్ చేసుకోవడానికి ఉండే. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే 3 లాంగ్వేజెస్ మ్యాండేటరీ చేయడం జరిగింది. అది ఎవరికో కూడా మనం డీటెయిలింగ్గా ఇప్పుడు ఈ స్లైడ్లో మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చిన కొత్త చేంజ్ ఏంటిదంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 3 లాంగ్వేజెస్, 1 ఫారెన్ లాంగ్వేజ్, 2 ఇండియన్ లాంగ్వేజెస్. మరి అది ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుంది, ఇప్పుడున్న క్లాస్ 9th వాళ్ళకా 8th వాళ్ళకా అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు చూస్తుంటే ఇక్కడ చూడండి 2026 to 27 అంటే ఎవరైతే 3rd లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఎవరికి 6th క్లాస్ వారు, ఇప్పుడు 6th క్లాస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ. అంటే నెక్స్ట్ 2027 and 28 ఎవరెవరికి 6th and 7th, 2028 to 29 ఎవరికి 8th క్లాస్ వరకు, టిల్ 8th క్లాస్ వరకు, 2009 to 2030 ఎవరికి 9th క్లాస్ వరకు. అంటే ఇక్కడ వరకు ఏమో 8th, నెక్స్ట్ వచ్చేసి 9th. బోర్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు రాస్తారు అంటే 3rd లాంగ్వేజ్ అనేది బోర్డ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడు ఉంటుంది అంటే 2030లో ఉంటుంది. 2030 to 2031 ఇయర్లో అనేది మనకు కొత్త లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుద్ది. అంటే R3 లాంగ్వేజ్ అనేది ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ ఉందో ఇండియన్ సెకండ్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు బోర్డులోకి వస్తుంది 2030 and 31. అంటే ఎవరికి ఇది మ్యాండేటరీ, ఇప్పుడున్న 6th క్లాస్ నుంచి కంటిన్యూ అయిన వాళ్ళందరికీ ఈ తెలుగు లాంగ్వేజ్ కానీ మిగతా ఏదైనా ఒక ఆప్షనల్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పటి వరకు మనకి ఏముండేది, బిఫోర్ 2026 కన్నా ముందు ఏముండేది అంటే ఓన్లీ 2 లాంగ్వేజెస్ ఉండేది. అందులో ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఒక లాంగ్వేజ్ వచ్చేసి ఏమో ఏదో ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఏంటంటే మనకు మేజర్గా 2 ఇండియన్ లాంగ్వేజెస్, 1 ఫారెన్ లాంగ్వేజ్. కాబట్టి అది ఎవరికి కంపల్సరీ 6th క్లాస్ నుంచి, ఇప్పుడున్న 6th క్లాస్ నుంచి ఎవరైతే పేరెంట్స్ 6th క్లాస్ పేరెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో మ్యాండేటరీగా మీకు ఏముంటుంది కన్ఫామ్గా కంపల్సరీ సబ్జెక్ట్.
సో మీరు థర్డ్ లాంగ్వేజ్ అనేది కన్ఫామ్గా మీకు ఉంటుంది. సో ఇప్పుడున్న 7th క్లాస్ వాళ్ళకి కానీ 8th క్లాస్ వాళ్ళకి కానీ 9th క్లాస్ వాళ్ళకి కానీ 10th క్లాస్ వాళ్ళకి కానీ ఈ థర్డ్ లాంగ్వేజ్ అనేది ఉండదు. ఓన్లీ 6th క్లాస్, ఇప్పుడున్న 6th క్లాస్ నుంచి 2026 నుంచి ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో నెక్స్ట్ బిలో ఉన్న క్లాసెస్కి మాత్రమే తెలుగు ఎగ్జామినేషన్ ఫైనల్ బోర్డ్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనం సెకండ్ స్లైడ్లోకి వెళ్దాము. సో నెక్స్ట్ స్లైడ్లో ఏం చేద్దామంటే సబ్జెక్ట్స్ ఇంతవరకు ఏముండేవి మనకు, నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాను. మనకి ఇంతవరకు ఏముండే 2026 to 27 కొత్త చేంజెస్ అని తీసుకొచ్చింది. మనం 25 to 26 చూస్తే మనకు 5+1 ఉండేది. 5 ఏమో మ్యాండేటరీ అంటే కంపల్సరీ సబ్జెక్ట్స్, 1 ఏమో వచ్చేసి మనకు ఆప్షనల్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే 2026 to 27 ఏం చేశారంటే 7 సబ్జెక్ట్ ఫర్ ది ఓకేనా బోర్డ్ ఎగ్జామినేషన్. మ్యాక్సిమం ఎన్ని చూజ్ చేసుకోవచ్చు మీరు? 7 సబ్జెక్ట్స్ అనేది చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దానిలో ఇండివిజువల్ సొసైటీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద క్లాస్ 9th అంటే క్లాస్ 9thలో ఇది ఇంట్రడ్యూస్ జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ అడ్వాన్స్ లెవెల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏ క్లాస్ 9th. సో కొత్తగా 2026లో క్లాస్ 9th వాళ్ళకి కొత్త చేంజెస్ ఏంటిదంటే మ్యాథ్స్ అండ్ సైన్స్లో వాళ్ళకి ఏమున్నాయి, సో అడ్వాన్స్డ్ అండ్ స్టాండర్డ్, సో 2 పేపర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటిదో కూడా మనం నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి 26 to 28 ఏం చేశారు? సబ్జెక్ట్స్ మ్యాక్సిమం సబ్జెక్ట్స్ 8 చేశారు. సో మ్యాక్సిమం సబ్జెక్ట్ చేశారు. అందులో C2 AA అనేది కంపల్సరీగా చేయడం జరుగుద్ది. అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇందులో కూడా ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది కూడా చేశారు. అంటే మీరు 8 సబ్జెక్టు మ్యాక్సిమం చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2029 to 2030 మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మ్యాక్సిమం 9 సబ్జెక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో 2030 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2030 నుంచి 31 వరకు మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అనేవి అందులో R3 కూడా ఇంక్లూడ్ అవుతుంది. నేను ముందే డిస్కషన్ చేశాను కదా. సో థర్డ్ లాంగ్వేజ్ సో సపరేట్గా కంపల్సరీ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ అవుతాయి? ఇంతకన్నా ముందుకు 5 కంపల్సరీ అవుతాయి. ఇప్పుడు 7 సబ్జెక్ట్స్ అవుతాయి. ఎప్పుడు 2031లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటే 7 కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి నెక్స్ట్ ఏముంటుంది? ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో మరి మ్యాక్సిమం 9 సబ్జెక్ట్స్ అన్నారు, 8 సబ్జెక్ట్స్ అన్నారు కదా అంటే అవి కంపల్సరీ కావు. సో అది మీ ఇష్టం. సో కాబట్టి 8 సబ్జెక్ట్స్ కానీ 9 సబ్జెక్ట్స్ కానీ మనం తీసుకోవచ్చు. కానీ మ్యాండేటరీగా కంపల్సరీ సబ్జెక్ట్స్ ఎన్ని చేసింది? 7 ఉండేది. అంటే 2025 to 26లో 5 కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. 2031లో ఎన్ని సబ్జెక్ట్స్ అవుతున్నాయి? అందులో సో 7 సబ్జెక్ట్స్ అవుతున్నాయి. ఒక సబ్జెక్ట్ ఏం యాడ్ అవుతుంది? కన్ఫామ్గా థర్డ్ లాంగ్వేజ్ యాడ్ అవుతుంది. ఇంకోటి ఏది యాడ్ అవుతుందంటే CT/AI. సో AI/CT అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది కంపల్సరీగా చేశారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మనం ఏం చూద్దాము అంటే మ్యాథ్స్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో మనము డీటెయిలింగ్గా చూద్దాము. సో మ్యాథ్స్లో చేంజెస్ చూస్తే సో మనకి ఇప్పటి వరకు బేసిక్ స్టాండర్డ్ ఉండేది, అవి రిమూవ్ చేసేసి మనకి ఇప్పుడు ఏం చేశారంటే సో ఒక కంపల్సరీ అంటే నార్మల్ ఎగ్జామినేషన్, స్టాండర్డ్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. సో 2 ఎగ్జామినేషన్ ఏంటిది? ఒకటి స్టాండర్డ్ లెవెల్, ఇంకొకటి ఏంటిది అడ్వాన్స్డ్ లెవెల్. సో ఇదేంటిది? స్టాండర్డ్ లెవెల్ అనేది అందరు రాసుకోవాలి, ఇది కంపల్సరీ అనమాట. సో అడ్వాన్స్ లెవెల్ అనేది ఆప్షనల్. ఓకేనా, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదైనా తీసుకోకుండా పర్లేదు. సో ఇదేంటిది? ఇది కన్ఫర్మ్ స్టాండర్డ్ లెవెల్ అనేది ఆల్ స్టూడెంట్స్. సో ఇది ఏంటిది? అడ్వాన్స్ లెవెల్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్, ఏదైతే మన టెక్స్ట్ బుక్ ఉందో కామన్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ మాత్రమే ఉంటుంది. సో ఇందులో కొంచెం అడిషనల్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లైక్ ఆర్డి శర్మ కానీ మిగతా అన్ని బుక్స్ అనేవి ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ అడ్వాన్స్ లెవెల్ అనే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుద్ది. సో మొత్తం ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉంటాయి? 80 మార్క్స్ ఉంటాయి. సో ఎన్ని అవర్స్ ఎగ్జామినేషన్? 3 అవర్స్. సో మనకి ఇక్కడ వచ్చేసి 25 మార్క్స్మే ఉంటాయి. అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎన్ని ఉంటాయి? 25 మార్క్స్, 1 అవర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది అందరు రాయొచ్చా అంటే అవసరం ఏం లేదు. సో స్టాండర్డ్ లెవెల్ అందరు రాయాల్సి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది రాసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిదో కూడా నేను చెప్తాను. ఒకవేళ మీకు 50% మీరు అడ్వాన్స్ లెవెల్ చూజ్ చేసుకున్నారు, మీకు 50% కన్నా తక్కువ వచ్చింది, అప్పుడు ఆ మెమోలో ఇది అనేది యాడ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఈ అడ్వాన్స్ లెవెల్లో వచ్చిన మార్క్స్ మీకు టోటల్ పర్సంటేజ్ అగ్రిగేట్లో యాడ్ అనేది చెయ్యరు. సో అడ్వాన్స్ లెవెల్లో వచ్చిన మార్క్స్ మీకు 25కి 25 వచ్చిన ఏ మార్క్స్ వచ్చినా కానీ అది టోటల్ అగ్రిగేట్లో టోటల్ పర్సంటైల్లో యాడ్ అనేది చెయ్యరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన ఆప్షనల్. ఓన్లీ సర్టిఫికేషన్లో ఏం మెన్షన్ చేస్తారు? అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ చేశాడు. అది కూడా ఎప్పుడు? నీకు 50% ఎబో వస్తే మాత్రమే, అంటే 25 మార్క్స్ జరిగితే నీకు 12.5 కన్నా ఎక్కువ వస్తే మాత్రమే నీ మెమోలో ఏమని మెన్షన్ చేస్తారు?
స్టాండర్డ్ అనేది మెన్షన్, అంటే అడ్వాన్స్ లెవెల్ మ్యాథ్స్ అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ చేసిందని మెన్షన్ చేస్తారు. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఓన్లీ మీరు సర్టిఫికేషన్లో చూసినప్పుడు మాత్రమే. ఇది టోటల్ పర్సంటేజ్లో యాడ్ అవుద్దా అంటే యాడ్ అనేది కాదు. సో అది మీ ఇంట్రెస్ట్, మీరు రాసినా కానీ మీరు అడ్వాన్స్ లెవెల్ చూజ్ చేసుకున్నా కానీ మీకు 50% కన్నా తక్కువ వచ్చాయి అనుకోండి, 50% మార్క్స్ కన్నా తక్కువ వచ్చాయి, అంటే 12.5 కన్నా తక్కువ వచ్చాయి, అప్పుడు ఏం చేస్తారు, మీకు మెమోలో మెన్షన్ చేయరు. అంటే నువ్వు రాసినా ఒకటే రాయకున్నా ఒకటే. ఒకవేళ నువ్వు నా బెటర్ ఆప్షన్ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ అందరూ చూజ్ చేసుకుంటేనే బెటర్. ఒకవేళ మీకు 12.5 కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మెమోలో ఏం మెన్షన్ చేస్తుంది, మ్యాథ్స్ అడ్వాన్స్ లెవెల్ అని ఉంటుంది, లేకపోతే ఉండదు, నార్మల్గా మీకు ఏదైతే వచ్చిందో అదే ఉంటుంది. సో కన్ఫామ్గా ఇది అందరూ రాస్తేనే బాగుంటుంది. ఎందుకు, ఒకవేళ మీకు 50% కన్నా తక్కువ వస్తే మెమోలో మెన్షన్ చేయరు, మీరు నార్మల్ స్టాండర్డ్ లెవెల్ రాసినా కానీ అంతే కదా, మెన్షన్ చేయరు. ఒకవేళ మీ అదృష్టం ఉండి బాగుండే వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఈజీగా రాయగలుగుతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కొత్త చేంజ్ అనేది తీసుకొచ్చింది. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుద్ది సార్ అంటే ఈ ఇయర్ నుంచి, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుద్ది. సో క్లాస్ 9th కూడా సేమ్ లెవెల్లో వాళ్ళకి స్టాండర్డ్ లెవెల్ ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ లెవెల్ కూడా మనకు ఇస్తారు. సో ఇది ఈ ఇయర్ నుంచే స్టార్ట్ కాబోతున్నది. సో మనము ఇప్పుడు ఈ స్లైడ్లో ఏం చూడబోతున్నాము అంటే, సో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, కంప్యూటర్ సైన్స్ అనేది ఎప్పుడు కంపల్సరీ కాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెంటల్లీ డిజేబుల్డ్ ఉన్న వాళ్ళకు ఏమి ఎగ్జామ్షన్స్ అనేది ఇచ్చింది అనేది మనము డీటెయిలింగ్గా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే, సో క్లాస్ ఎవరైతే 3 నుంచి గ్రేడ్ 3 to 8 అనేది మనకు కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఈ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి నుంచే 3rd క్లాస్ నుంచే మనకి ఏముంటుంది, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది సో మీకు బేసిక్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాస్ 9th అండ్ క్లాస్ 10th వాళ్ళకి ఎన్సీఆర్టీ మాడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది, కంపల్సరీ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ కంపల్సరీ ఎన్సీఆర్టీ మాడ్యూల్. సో అంటే చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే 2027 నుంచి ఇది ఏం కాబోతుంది, కంపల్సరీ సబ్జెక్ట్స్ కాబోతుంది. అంటే ఇప్పుడు మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అవుతాయి 2027, ఇప్పుడు ఎవరైతే 9th క్లాస్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు 6 కంపల్సరీ సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. సో 1 ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మీరు ఏదైనా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ లాంగ్వేజ్ ఉంటుందా అంటే వీళ్ళకు ఉండదు, సో 9th క్లాస్ వాళ్ళకి. సో ఇప్పుడు మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తామంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ అండ్ మెంటల్లీ డిజేబుల్డ్ గురించి చూద్దాము. సో వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ అనేది ఇచ్చింది. సో వాళ్ళు ఒక లాంగ్వేజ్ కన్ఫామ్గా రాయాల్సి ఉంటుంది, ఇంకా అదర్ 2 లాంగ్వేజెస్కి బదులు వాళ్ళు సో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆర్ట్స్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ చూజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాయిస్ ఇచ్చింది. ఇది అందరికి కాదు, మెంటల్లీ డిజేబుల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ లాంగ్వేజ్ ఎగ్జామ్షన్కు ఓకేనా ఎలిజిబుల్. సో వాళ్ళు కూడా ఒక లాంగ్వేజ్ కన్ఫామ్గా తీసుకోవాల్సి ఉంటుంది. 2 లాంగ్వేజెస్ మాత్రమే వాళ్ళు దేంతో రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్స్తో రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాము డీటెయిలింగ్గా. సో ఈ స్లైడ్ మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే నీ మార్క్స్ ఎలా ఉంది, అంటే మా ఎగ్జామినేషన్ పేపర్ ఎన్ని మార్క్స్కి, సో దానిలో అసైన్మెంట్ క్వశ్చన్స్ ఏమైనా చేంజెస్ వచ్చినాయి అంటే ఏం చేంజెస్ రాలేవు, లాస్ట్ లాగానే ఉంది. కానీ ఓన్లీ క్వశ్చన్ పేపర్ సో ప్రిపరేషన్లో మాత్రం తేడా వచ్చింది, చూద్దాం చూడండి. సో ఎక్స్టర్నల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఇప్పటి వరకు ఉన్నట్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉన్నాయి, సో చేంజ్ అనేది ఏం జరగలేదు. నెక్స్ట్ వచ్చేసి సో మినిమం లెవెల్ సో 80లో 33% ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 20లో కూడా 33% అనేది మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇప్పటివరకు అది లేదు, సో కొత్తగా 33% అనేది రిక్వైర్డ్ బోత్ ఇన్ సో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకు కన్ఫామ్గా కావాల్సి ఉంటుంది. మరి ఏం చేంజ్ వచ్చింది సార్ మేజర్గా అంటే సో వాళ్ళు 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మీకు పెట్టే ఎక్స్టర్నల్ 80 మార్క్స్లో 40 మార్క్స్ అనేవి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే కాంపిటెన్సీ బేస్డ్ అంటే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న న్యూమరికల్స్ వస్తాయంటే కాదు. సో ఆ సబ్జెక్ట్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, దాన్ని అప్లై ఎలా చేయగలుగుతున్నారు, ఆ సబ్జెక్ట్ మీకు ఎంతవరకు అర్థమైంది, సో ఆ చాప్టర్ ఎంతవరకు అర్థమైంది, దాన్ని బట్టి మాత్రమే 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ చేయబోతున్నారు. ఇంకో 40 మార్క్స్లో మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, ఒక 20 మార్క్స్ ఏమో ఎంసీక్యూస్, ఇంకా మిగతా ఏమో స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అవి ఎన్సీఆర్టీ నుంచి తీసుకోండి. అంటే 20 మార్క్స్ మాత్రమే స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రేడింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటుంది, దీని మీద ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు. సో పొజిషన్ ఆఫ్ 9 పాయింట్ గ్రేడింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ ఆర్డర్ A1 A2 ఇలా ఇద్దామని అనుకుంటుంది. సో అది మనము చూద్దాము. సో నెక్స్ట్ గ్రేడింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం డీటెయిలింగ్గా దాని గురించి డిస్కస్ చేస్తాం. సో మనము నెక్స్ట్ వచ్చేసి
మేజర్గా ఈ ఏవైతే మనము 20 ఇంటర్నల్ మార్క్స్ అంటున్నామో అవి దేని మీద డిపెండ్ అవుతాయి. పీరియాడిక్ అసైన్మెంట్స్ మీద డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ అసెస్మెంట్స్, నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఎన్రిచ్మెంట్స్. మీరు డీటెయిలింగ్గా చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమైతే స్టాప్ చేసి ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమైతే. అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో దేని మీద ఈ 20 ఇంటర్నల్ మార్క్స్ ఇస్తాయి అనేది మనం మేజర్గా చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సో ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారు, సో లర్నింగ్ స్కిల్స్ కానీ మిగతా స్కిల్స్ కానీ, సో లర్నింగ్ స్కిల్స్, లిటరసీ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ 21st సెంచరీకి ఏమి కావాలనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సో అంత అది నార్మల్గా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ స్లైడ్లోకి ఎంటర్ అయ్యాము. సో నెక్స్ట్ స్లైడ్లో కూడా మనకి ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సో వీఆర్ గోయింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో లాస్ట్ స్లైడ్కి వెళ్తే మనకు ఏముంది అంటే సో లాస్ట్ స్లైడ్లో మనకు మెన్షన్ చేసింది ఏమేమి చేంజెస్ వచ్చినా ఒకసారి డీటెయిలింగ్ ఒక సమ్మరీ చూద్దాం. సో మనకు 3 లాంగ్వేజెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందులో కన్ఫర్మ్గా 2 లోకల్ లాంగ్వేజెస్ మీన్స్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ అదర్ ఈజ్ ఫారెన్ లాంగ్వేజ్. ఆ ఫారెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 లాంగ్వేజెస్ కూడా ఎవరు రాస్తారు బోర్డులో అంటే ఇప్పుడు 6th క్లాస్ ఉన్న వాళ్ళు. సో మిగతా వాళ్ళకు ఇది ఉండదా సార్, థర్డ్ లాంగ్వేజ్ ఉండదా అంటే ఉండదు. సో ఇప్పుడున్న 7th to ఈ 10th క్లాస్ వాళ్ళకు ఈ థర్డ్ లాంగ్వేజ్ అనేది ఉండదు. సో ఓన్లీ ఇప్పుడున్న 6th క్లాస్ వాళ్ళకు, బిలో 6th క్లాస్ వాళ్ళకు, ఇప్పుడున్న 6th ప్లస్ బిలో 6th క్లాస్ వాళ్ళకు మాత్రము మ్యాండేటరీగా థర్డ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో సెకండ్ చేంజ్ ఏంటిది అంటే సో మ్యాథమెటిక్స్. సో ఆ మ్యాథమెటిక్స్లో కూడా మనకి ఏం చేంజ్ ఇచ్చారు అంటే సో మనకు అడ్వాన్స్ లెవెల్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ లెవెల్ అని పెట్టారు. సో స్టాండర్డ్ లెవెల్ అందరు రాయాల్సి ఉంటుంది. నాకు అడ్వాన్స్ లెవెల్ నువ్వు చూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఆ 25 మార్క్స్కి ఉంటుంది. సో 1 hour ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో కూడా మీకు 50% మార్క్స్ వస్తే మాత్రమే మీకు అది సర్టిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. మళ్ళీ ఈ 25 మార్క్స్ కూడా మీకు టోటల్ పర్సంటేజ్లో యాడ్ అవుతాయంటే యాడ్ అనేటివి కావు. సో ఇది ఒక చేంజ్. నెక్స్ట్ వచ్చేసి కొత్త లాంగ్వేజెస్ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కంపల్సరీ లాంగ్వేజెస్ నెక్స్ట్ ఇయర్ నుంచి చేయబోతున్నాం 2017 to 28. సో ఆల్రెడీ 2031 వరకు మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అవుతాయి అంటే మొత్తం 7 కంపల్సరీ సబ్జెక్ట్స్ ప్లస్ 1 సబ్జెక్ట్స్. ఇప్పటి వరకు 5 కంపల్సరీ ప్లస్ 1 ఉండేది. సో 2031 వరకు అవి 7 కంపల్సరీ, సో 1 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది కాబోతున్నాయి. సో 9 మ్యాక్సిమం సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడున్న క్లాస్ 6th వాళ్ళు పోను నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 8 ఇప్పుడు 7 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్లో 8 ఉంటాయి. నెక్స్ట్ ఇయర్లో 9 మీరు చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది కూడా చిల్డ్రన్స్ గ్రోత్ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని గురించి కొత్త కరికులంలో ఇవి మాత్రమే చేంజెస్ అనేవి జరిగాయి. సో ఇప్పటి నుంచి ఉన్న పిల్లలకు బుక్స్ కూడా చేంజ్ కాబోతున్నాయి. ఓన్లీ సార్ 9th క్లాస్ బుక్స్ చేంజ్ చేస్తారు, నెక్స్ట్ అన్ని బుక్స్ అనేవి చేంజ్ కాబోతున్నాయి. కాబట్టి సో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు మాత్రమే మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మొత్తం అప్లికేషన్ బేస్డ్గా చేయబోతున్నారు కాబట్టి సో ఇది ఈజ్ ఏ గుడ్ డిసిషన్ బై CBSE. సో ఇది ఈజ్ ద టోటల్ సో డిస్కషన్ అబౌట్ సో న్యూ కరికులం 2026 to 2031. సో మనం ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేసాం అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.